ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ భారీగా పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 80% పైగా పోలింగ్ నమోదైంది. ఆచంటలో 82.79, చింతలపూడిలో 80.05, దెందులూరులో 85.01, గోపాలపురంలో 84.51, కొవ్వూరులో 82.20, నరసాపురంలో 80.28, నిడదవోలులో 21.60, పాలకొల్లులో 83.10, పోలవరంలో 84.16, తణుకులో 82.08, ఉండిలో 82, ఉంగుటూరులో 87.75% పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వివరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ భారీగా పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 80% పైగా పోలింగ్ నమోదైంది. ఆచంటలో 82.79, చింతలపూడిలో 80.05, దెందులూరులో 85.01, గోపాలపురంలో 84.51, కొవ్వూరులో 82.20, నరసాపురంలో 80.28, నిడదవోలులో 81.60, పాలకులలో 83.10, పోలవరంలో 84.16, తణుకులో 82.08, ఉండిలో 82, ఉంగుటూరులో 87.75% పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వివరించారు. నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ భారీగా పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 80% పైగా పోలింగ్ నమోదైంది. ఆచంటలో 82.79 పోలింగ్ నమోదు కాగా, చింతలపూడిలో 80.05 పోలింగ్ నమోదైంది. దెందులూరులో 85.01 నమోదు కాగా, గోపాలపురంలో 84.51 పోలింగ్ నమోదైంది. ఇక కొవ్వూరులో చూసినట్లయితే 82. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ భారీగా పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తంగా చూస్తే 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 80% పైగా పోలింగ్ నమోదైంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. లక్ష్మి, నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్లు పోటెత్తారని చెప్పుకోవచ్చు. అయితే నిన్న మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు కూడా మందకొడిగా జరిగిన పోలింగ్ సాయంత్రం 4 గంటల తర్వాత 5 గంటల నుంచి కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. ఓటర్లందరూ కూడా ఒకేసారి రావడంతో దాదాపు క్యూ లైన్ లో 6 గంటల సమయాన్ని నుంచి వేచి ఉంచిన వారందరూ కూడా ఓటు వేసేందుకు రాత్రి 10 గంటలు 12 గంటలు సమయం పట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో అటు ఏలూరు పార్లమెంట్ లో అత్యధికంగా 83% వరకు కూడా పోలింగ్ నమోదు కాగా, నరసాపురం పార్లమెంట్ లో 81% వరకు కూడా పోలింగ్ నమోదైనట్లు అధికారులు కూడా స్పష్టం చేశారు. అయితే ఇందులో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు అత్యధికంగా రూరల్ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే పోలింగ్ ఎక్కువగా నమోదైంది. పట్టణ ప్రాంతాలు, అర్బన్ ప్రాంతాల్లో మాత్రం తక్కువ నమోదైంది. అందులో మొదటి స్థానంలో ఏలూరు నగరం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కేవలం 71.02% పోలింగ్ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో నమోదైంది. అలాగే మరో జిల్లా కేంద్రమైన భీమవరంలో కనుక చూసుకుంటే 78.42 పోలింగ్
ఈ విధంగా అత్యల్ప పోలింగ్ నమోదైనటువంటి ప్రాంతాలు అనేవి జిల్లా కేంద్రం అర్బన్ ప్రాంతాలుగా ఉన్నాయి. అక్షరాస్యులు ఎక్కువగా ఉండే చోట, ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండే చోట ఈ పోలింగ్ అనేది కూడా తక్కువగా నమోదైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో అయితే అత్యధికంగా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి చూసుకుంటే కనుక పోలవరం అసెంబ్లీ, అలాగే ఉండి అసెంబ్లీ, దెందులూరు అసెంబ్లీ ఈ మూడు కూడా జిల్లాలో ఉత్కంఠకు తెరలేపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటు పోలవరంలో 85% వరకు కూడా పోలింగ్ నమోదైంది. ఇందులో ఏఎన్సీ గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. పోలవరంలో అటు టీడీపీ నుంచి, కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజు పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి తెల్లం బాలరాజు సతీమణి ఎవరైతే ఉన్నారో తెల్లం రాజ్యలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఇక్కడ హోరాహోరీగా పోరాడేది కూడా జరిగింది. మొదటి నుంచి కూడా అటు తెల్లం బాలరాజుకి అనుకూలత ఉంది, ఆయన సతీమణి విజయం సాధిస్తుందని ఊహాగానాలు వినిపించినప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి రసోత్తర పోరులో జనసేన పార్టీకి కూడా అత్యధికంగా ఓటింగ్ నమోదైనట్లు ఆ పార్టీ శ్రేణులుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఉంది, నిర్వాసితులు పెద్ద ఎత్తున ఉన్నారు. వారందరికీ కూడా న్యాయం చేయాలంటే ఎంతో కాలంగా పోరాటాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా సరే అక్కడ వారికి న్యాయం జరిగినటువంటి పరిస్థితులు. ఈసారి అటు కాంగ్రెస్, టీడీపీ అలాగే వైసీపీ అభ్యర్థులంతా కూడా ఎమ్మెల్యేలుగా చేసినప్పటికీ కూడా ఈసారి కొత్తగా జనసేన పార్టీకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జాతీయ పార్టీ బీజేపీతో సత్సంబాలున్నటువంటి జనసేన పార్టీ అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా పోలవరం అభ్యర్థి చిర్రి బాలరాజు తమకు న్యాయం చేస్తారనేటువంటి ఊహాగానాలతో వారందరూ కూడా జనసేనకు ఓటు వేశారనేటువంటి ప్రచారం కూడా ఊపందుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా పోలవరం అసెంబ్లీలో ఉంటే మరొక జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా తెరలేపేటువంటి నియోజకవర్గం ఉండి అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ ఉండి అసెంబ్లీ నుంచి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే అదే పార్టీలో గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన మాజీ ఎమ్మెల్యే కలువుపూడి శివ ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నుంచి పివిఎల్ నరసింహరాజు పోటీ చేశారు. ముగ్గురు కూడా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండి అసెంబ్లీ నుంచి పోటీ చేయడంతో త్రిముఖ పోరు జరిగిందనేది ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కలువుపూడి శివ ఆ నియోజకవర్గంలో మంచి పట్టున్న నేతగా కూడా ఆయన ఎదిగారు. ఈ తరుణంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో ఇది ఎవరికి నష్టం చేస్తుంది అనేటువంటి అంచనాలు మాత్రం ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అందలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యధికంగా అటు కూటమి తరఫున రఘురామకృష్ణరాజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా రాజకీయాల్లో కీలకమైనటువంటి వ్యక్తిగా మారారు. ఆయనకు చివరి నిమిషంలో ఉండే నియోజకవర్గ స్థానం దక్కింది. ఆయన దాదాపు 40,000 మెజార్టీతో గెలుస్తామని ఆయన ముందు నుంచి ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా గోదావరి జిల్లాలో ఉండి అసెంబ్లీలో కూడా రఘురామకృష్ణరాజు గెలుపుపై కూడా బెట్టింగ్లు కాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. లక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.